చపాతీ విత్ క్యారెట్ ఆలు కర్రీ. ఇప్పుడు ఫస్ట్ మన పిండిని కలుపుకోవాలి. గోధుమ పిండి తీసుకున్నాను, అందులో బీట్రూట్ వేస్తున్నా. ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ వాటర్ వేయకుండా ఓన్లీ తురుముతోనే బాగా కలుపుకోవాలి. ఈ తురుమంతా పిండికి బాగా పట్టించండి. చూడండి, ఇదంతా పిండి బాగా పట్టిపోయింది కాబట్టి ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి కలుపుకోండి, ఒకేసారి మొత్తం వేయకండి, కొంచెం కొంచెం. ఎప్పుడు చపాతీలు కాకుండా ఇలా వెరైటీస్ క్యారెట్తో కానీ బీట్రూట్తో కానీ చేసుకుంటే పిల్లలకి హెల్తీగా ఉంటుంది, మనకి ఆనందంగా ఉంటుంది. ఓకే అండి, పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, బీట్రూట్ అంతా పిండికి పట్టేసింది బాగా. చూసారు అసలు రంగు ఎంత బాగుందో. దీనిని పావుగంట సేపు రెస్ట్ ఇద్దాం. ఓకే అండి, ఇప్పుడు పిండి కలిపేసుకున్నాం కదా, ఇందులో కర్రీ కావాలి. కర్రీ వచ్చేసి నేనేం చెప్పాను, క్యారెట్ ఆలు చెప్పాను కదా, ఒకసారి రండి. మన పదార్థాలు ఏంటంటే 2 క్యారెట్, 3 బంగాళదుంప, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, ఇవి ఉంటే చాలు. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం మనం. వీటిని బాగా వాష్ చేసుకోవాలి, అంటే పైన పురుగుల మందు వేస్తారు కాబట్టి. ఆలుని క్లీన్ చేస్తున్నాను. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా తీసుకున్న ఆలు కర్రీ కన్నా ఇది పొడి పొడిగా ఉంటుంది, చపాతీకి బాగుంటుంది. కానీ ఈ చపాతీకి బాగుంటుందండి, రైస్కి బాగోదు. ఒకసారి మీరు దీన్ని ట్రై చేయండి. ఓకే అండి, ఆలు పీల్ అయిపోయింది. నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. వీటిని ఎక్కువసేపు కడుక్కోవాలండి. వీటిని ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ వచ్చేసి 4 అండి. మా పిల్లలకి, మా హస్బెండ్కి, నాకు. మా అత్తగారు తినరండి, అంటే నేను అత్తగారు అన్ను అమ్మమ్మ అంటాను, ఆ తినరు, పళ్ళు లేవు అన్నమాట. నేను వేరే రైస్ వండుతాను. ఈ ఉల్లిపాయలు పోస్తుంటే కళ్ళకి వాటర్ వచ్చేస్తున్నాయండి. దీన్ని బాగా వాష్ చేసుకోవాలి.
ఎక్కువ వాటర్లో వాష్ చేసుకోండి. వెజిటేబుల్స్ అన్ని సన్నగా కట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ లావులో వేస్తే సరే ఉడకవయ్యి. నేను చివరిలో ఆలు కట్ చేస్తున్నాను, అన్నీ అయిపోయాయి. అయితే ఇంక చెప్పాలండి, ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ రావాలండి. అందులో కొద్ది వాటర్ ఉన్నాయి. దీనిలో ప్లస్ పాయింట్ ఏంటండి, అసలు కర్రీకి ఆయిల్ పీల్చుకోదండి. తక్కువ ఆయిల్తోనే కర్రీ అయిపోతుంది. చూసారా, ఈ ఆయిల్తోనే కర్రీ అంతా అయిపోతుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర సరిపోతుంది. ఇవి వేగాక ఫస్ట్ మనం మిర్చి వేసుకోవాలండి. మిర్చి కొద్దిగా ఘాటు పడతాయి అన్నమాట ఆయిల్కి. లైట్గా వేగాక నెక్స్ట్ కొంచెం క్యారెట్ అండి, ఉల్లిపాయలు కాదు, క్యారెట్ వేసుకోండి. ఎందుకంటే కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. క్యారెట్ వేసుకున్నాక 10 నిమిషాలు మీరు కొంచెం మగ్గనివ్వండి. ఆయిల్లో కొద్దిగా లేదా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇది హాఫ్ వేగాక అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ క్యారెట్ సగం వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కూడా హాఫ్ బాయిల్ అవ్వాలండి. తరువాత నెక్స్ట్ దుంప వేసుకుందాం, బంగాళదుంప వేసుకోవాలి. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఆనియన్స్ మధ్యలో వేసారు ఉడుకుతాయా అని చెప్పి. లేదండి, అవి మంచిగా ఉడుకుతాయి, టేస్ట్ బాగుంటుంది. ముందే వేసాను అనుకోండి, ఈ దుంప అట్లా ఉడకవన్నమాట. క్యారెట్ కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ కాటే వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా వదిలేసామంటే చక్కగా అది రెండు వేగిపోతాయి. చూసారు కదండి, ఆనియన్స్ కూడా వేగిపోయాయి. చూడండి ఒకసారి, క్యారెట్ దుంపితే ఇలాగ తునగాలండి. ఇదిగోండి, చూసారు కదా, తునిగిపోయింది. మళ్ళీ చూపిస్తుంది చూడండి, ఇదిగోండి తునిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దుంప వేసుకోవాలి. దుంప వేసుకున్నాక ఇందులో పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తున్నానండి. పసుపు వేసుకోండి. వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాలు మగ్గనివ్వండి. చూడండి, మన క్యారెట్ ఆలు వేసాక
కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూసారా అండి, మన వేసిన కొద్దిగా ఆయిలే కదా, సో ఆయిలే బయటకు వస్తుంది. అందుకని దీనికి తక్కువ ఆయిల్ పడుతుందండి. హ్యాపీగా కర్రీ ఎక్కువ తినేసేయచ్చు. ముందు వాటర్ ఏం అవసరం లేదండి, ఈ ఆయిల్తోనే మగ్గిపోతుంది. అందుకని అన్నమాట ముక్కలు సన్నగా పోసుకోవాలి. చూడండి ఒకసారి, బంగాళదుంప కూడా నొక్కితే స్మాష్ అవుతుంది. చూసారా, ఇంకో 5 నిమిషాలతో ఉంటే కర్రీ అయిపోద్దండి. ఈ లోపల మనం చపాతీ చేసుకుందాం. ఇప్పుడు బాగా నానిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని ఉండలు చేసుకుందాం. చపాతీ ఇంత సాఫ్ట్గా ఉంటే చపాతీ బాగా స్మూత్గా వస్తాయండి. నేను వాడి పిండి వచ్చేసి ఆశీర్వాద్ ఆటా అండి, విత్ మల్టీగ్రెయిన్. చాలా బాగుంటుందండి. దీంట్లో దోశలు వేసుకోవచ్చు, చపాతీ, పూరి ఏమైనా కానీ బాగుంటుంది. ఇది హై ఫైబర్ అండి. 2 తిన్నా కానీ టామీ ఫుల్ అయిపోద్ది. చపాతీ చేసుకుందాం. కర్రీ అయిపోవచ్చింది. చపాతీ చేసుకుంటే 2 అయిపోతాయి ఈవినింగ్ టైంలో. సరే అండి, మా కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందులో కొద్దిగా గరం మసాలా అండి, కొద్దిగా గరం మసాలా వేసుకోండి చివర్లో అన్నమాట. చూసారా కర్రీ అని పొడి పొడిగా వచ్చిందో, ముద్దగా లేకుండా కర్రీ బాగా పొడి పొడిగా వచ్చిందండి. ఆలు లైట్ కొద్దిగా మాడుతుందండి, దగ్గర ఉండదని చూసుకొని కలిపెట్టుకుంటా ఉండండి. ఇది మర్చిపోయారు, కర్రీ గోవింద. కిచెన్ అసలు బాగా వేడి ఉందండి. చివరిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర వేస్తేనే కర్రీ బాగుంటుందండి, ఇంకా రుచి ఇంకా అదిరిపోతుంది. కర్రీ అయిపోయిందండి. ఓవరాల్గా కర్రీ అయిపోయిందండి. చూసారండి అసలు ఎంత బాగుందో, పసుపు పచ్చగా, ఆకుపచ్చగా, ఆరెంజ్ రంగులో. ఇందులో కారం అవసరం లేదండి, ఆ పచ్చిమిర్చి ఘాటుతో సరిపోతుంది కారం. చపాతీకి కాబట్టి ఎక్కువ కారం తినకూడదు కదా, అందుకని పచ్చిమిర్చి ఘాటే సరిపోతుంది. ఓకే అండి, కర్రీ అయిపోయింది. ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ చపాతీ చేసుకుందాం. చేసుకుని కానట్టుగా అది వేడవ్వాలండి.
ప్యాన్ వేడైందండి, చపాతీ చేసుకోవాలి. నేను మడికి ఆయిల్ వేయట్లేదండి. ఆయిల్ లేకుండా కానీ బాగా స్మూత్గా ఉంటుంది. నా ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తేజాస్ మను. మర్చిపోకండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చపాతీ అయిపోయిందండి. నా టేస్టింగ్ టైం. ఎలా ఉందో చూసి చెప్పానండి నేను. కర్రీ అయితే చాలా బాగుందండి, పొడి పొడిగా వచ్చిందంట. ఇది మా డైనింగ్ హాల్ అండి. బాగా కాలుతుందండి. చపాతీ అండి సాఫ్ట్గా, అసలు నేను ఆయిల్ వేయలేదు, వేరేగా సాఫ్ట్గా వచ్చినాయి. కాలుతుందండి బాగా. తీసుకుందాం. సూపర్ ఉంటుందా, అదిరిపోయిందండి. ఒకటితో ఆపరు మీరు, చాలా బాగుంది. నెక్స్ట్ మా పన్నం వచ్చాడండి, పెట్టు అని చెప్పి. నెక్స్ట్ మా అక్కమ్మ అండి, ఇప్పుడు వచ్చాడు. చపాతీ ఉంటాయండి. బాగా వచ్చింది. మేము చేసుకోండి, తినండి. ఇలాంటి రెసిపీస్ మీకు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తేజాస్ మను. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.